విశాఖ జిల్లా పెందుర్తి మండల పరిషత్ ప్రాంగణంలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విశాఖ జిల్లా పెందుర్తి మండల పరిషత్ ప్రాంగణంలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా సంఘం సభ్యులు వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన పలువురు మహిళా మూర్తులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో స్త్రీ పురుషుడు ఇరువురు సమానమే అని, ప్రతి పురుషుడి విజయం వెనుక స్త్రీ ఉన్నట్లే ప్రతి స్త్రీ విజయం వెనుక పురుషుల పాత్ర తప్పక ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా సమితి ప్రతినిధులు వెంకటేశ్వర్లు, జోసఫ్, బొండపల్లి సత్యం, తోట సుబ్బారాయుడు, ఈశ్వర్రావు, అమృతరావు తదితరులు పాల్గొన్నారు. వారు నా విజ్ఞప్తి ఏంటంటే రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా వారు ఎప్పుడైతే ఈ దేశంలో వారు బలవంతులై అభివృద్ధి చెందుతారో అప్పుడే ఈ దేశం యొక్క ఈ ప్రపంచ యొక్క ప్రగతి గురించి మనము ఎన్నో విషయాలు చెప్పుకోవచ్చు. కాబట్టి మరి ఈ దినము ఈ యొక్క ప్రాంగణంలోన మహామహులతోనూ కూడాను వారి యొక్క ప్రగతి పదంలో నైపుణ్యత కలిగిన వారు ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరూ దినోత్సవ కార్యక్రమం జరిపించుకోవడము చాలా మేము అదృష్టంగా బాయ్ పులే గారు లాగే ఆవిడ తీసుకొచ్చినటువంటి ఉపాధ్యాయులు ఒక ఉపాధ్యాయ వృత్తిలోనే కాదండి, అన్ని వృత్తుల్లో కూడా మహిళలు ముందంజలో ఉంటున్నారు. దీనికి మేము ఎంతో గర్వపడుతున్నాము. అయితే వీటన్నిటికంటే ముఖ్యమైనది ప్రతి మహిళ వెనక ఒక పురుషుడు ఉన్నారు. ఆ తండ్రి కావచ్చు, అన్నయ్య కావచ్చు, ఒక భర్త కావచ్చు. నా విషయంలో అయితే నేను చదువుకున్నప్పుడు మా తండ్రి నాకు తోడుగా ఉండి నడిపించారు. నేను పెళ్ళైన తర్వాత నా భర్త ప్రతి విషయంలోనూ బీఈడి చదివించి ఎంఎస్సి కూడా చేయించి ఈరోజు హెచ్ఎం స్థితిలో నేను ఉన్నానంటే దానికి కారణం నా భర్తని నేను మీ అందరి సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడున్న ప్రజలకు కూడా వాళ్ళ భర్త అయిన ఉండొచ్చు, వాళ్ళ తండ్రి అయిన ఉండొచ్చు, పెళ్లి కాని వారికి. అయినప్పటికీ వాళ్ళందరినీ ముందుకు నడిపిస్తున్నది మాత్రం మా వెనకున్నటువంటి ఆ శక్తులే. కాబట్టి దీనికి మరి మీకందరికి కూడా మా అందరి తరఫున ప్రెస్ వారికి కూడా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అనండి.